అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైన వైసీపీని భవిష్యత్తులో కూడా కోలుకోకుండా చేయాలని కూటమిలోని రెండు పార్టీలు వ్యూహం సిద్ధం చేశాయి. వైసీపీకి ఆయువు పట్టులాంటి రాయలసీమలోనే ఆ పార్టీకి బలం లేకుండా చేయాలని భావిస్తున్నాయట. వైసీపీ అధినేత జగన్ ఇలాఖా నుంచి ఈ ఆపరేషన్ను ఇప్పటికే మొదలు పెట్టాయి. ఇంతకు ఆ రెండు పార్టీల వ్యూహం ఏంటి? వారి ప్లాన్ సక్సెస్ అవుతాయా? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. రాయలసీమలో పూర్తిగా పాతుకొనిపోవాలని టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయా? వైఎస్ జగన్ ఇలాఖాలో వైసీపీని బలహీనపరచాలని భావిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ రాజకీయాల్లో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం నుంచే సీఎం క్యాండిడేట్లు, బలమైన నాయకులు పుట్టారు. పైగా ఏపీలో గెలుపోటములను నిర్ణయించే శక్తి రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలకు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకోగా అందులో 49 సీట్లు రాయలసీమ ప్రాంతానివే. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో 52 సీట్లుండగా అందులో 49 సీట్లను వైసీపీ గెలిచి రికార్డు సృష్టించింది. ఇక 2024లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 49 సీట్లు గెలిచింది. రాయలసీమ ప్రాంతంలో వైసీపీ కేవలం 3 సీట్లకు పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రాయలసీమ ప్రాంతంలో వైసీపీని చావుదెబ్బ కొట్టాయి. అయితే ఈ విజయం కేవలం 2024కే పరిమితం కాకుండా ఇకపై కూడా కొనసాగించాలని టీడీపీ, బీజేపీ భావిస్తున్నాయి. కూటమిలోని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టగా టీడీపీ, బీజేపీ మాత్రం రాయలసీమను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నాయి. అందుకే ఎన్నడూ లేని విధంగా టీడీపీ తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించింది. వైఎస్సార్ బతుకున్న కాలంలో కానీ, జగన్ హయాంలో కానీ కడప వైపు చూడడానికి కూడా సాహసించని టీడీపీ ఏకంగా మహానాడు నిర్వహించింది. ఒక రకంగా వైఎస్ జగన్ ఇలాఖాలో తాము పాగా వేశామని చెప్పడానికే మహానాడును ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు కుప్పంలో కూడా టీడీపీని గెలవనివ్వం అని వైసీపీ నాయకులు పదే పదే వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఈసారి పులివెందుల సీటు కూడా దక్కదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా గత ఎన్నికల్లో రాయలసీమలో కూటమికి దక్కిన విజయమే కారణమనే చర్చ జరుగుతోంది. రాయలసీమపై టీడీపీతో పాటు బీజేపీ కూడా కన్నేసింది. సీమలో బీజేపీ కూడా చెప్పుకోదగిన ఓట్లు సాధించింది. ఉమ్మడి అనంతపురంలోని ధర్మవరం నియోజకవర్గంలో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ విజయం సాధించింది. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వంటి నాయకుడిని కూడా ఓడించి అప్పటి వరకు పరిచయమే లేని సత్యకుమార్ గెలిచారు. దీంతో రాయలసీమలో బీజేపీకి కూడా తగినంత స్పేస్ ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి కొత్తగా అధ్యక్షుడైన పీవీఎన్ మాధవ్ సారథ్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 విడతలుగా చేపట్టనున్న సారథ్యం కార్యక్రమాన్ని రాయలసీమ నుంచే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. టీడీపీ మహానాడు నిర్వహించిన కడప నుంచే బీజేపీ అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనలు మొదలుపెట్టనున్నారు. కడపను కేవలం రాజకీయ కోణంలోనే చూడడం లేదని, దేవుని తొలి గడప కడప అనే ఆధ్యాత్మిక కోణంలో కూడా చూస్తున్నట్లు మాధవ్ పేర్కొన్నారు. అంటే సీమలో కూడా హిందుత్వ ఎజెండాను మొదలు పెట్టబోతున్నట్లు పరోక్షంగా మాధవ్ చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ తన ప్రాంతం నుంచి కాకుండా రాయలసీమ నుంచే జిల్లా పర్యటనలు ప్రారంభించడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండే రాయలసీమలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా రాజకీయంగా ప్రభావితం చేయగలరు. రెడ్లు నాయకులుగా ఉన్న వారి అనుచరులు ఓటు బ్యాంక్ ఎక్కువగా బహుజనులే. అందుకే బహుజనులే టార్గెట్గా బీజేపీ రాయలసీమలో అజెండా అమలు చేయబోతున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా బహుజనులను ఇప్పటికే హిందుత్వ అజెండాతో బీజేపీ తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంది. మరోవైపు ఎస్టీలు, ఆదివాసీలు కూడా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే రాయలసీమలోని బహుజన ఓటర్లను ఆకర్షించేలా బీజేపీ వ్యూహం సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు రాయలసీమలో వైఎస్ జగన్ బలమైన నాయకుడిగా ఉన్నారు.
ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీ పార్టీనే సపోర్ట్ చేస్తోంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్లే వైసీపీ ఓడిపోయిందన్న టాక్ ఉంది. స్వతహాగా బీజేపీకి సీమలో పెద్దగా ఓటు బ్యాంకు లేదు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి సొంత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని మాధవ్ భావిస్తున్నారు. అందుకే సీమ నుంచే తన జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో వైసీపీకి సీమలో అండగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీ, బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా వేర్వేరుగా సీమపై దృష్టి పెట్టినా అంతిమంగా జగన్ ఇలాకాలో వైసీపీకి మద్దతు లేకుండా చేయాలనేదే వ్యూహంగా కనిపిస్తోంది. మరి సీమలో వైసీపీని అంత సులభంగా బలహీనం చేయడం సాధ్యమా అనేది వేచి చూడాలి.